హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ సరియు. ఈరోజు అయితే ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దాం రండి. హాయ్ గాయ్స్, హ్యాపీ ఉగాది అందరికీ. ఈరోజు అయితే నేను ఉగాది పచ్చడి ఎలా అయితే చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. సో ఉగాది అంటే చేదు, తీపి ఇంకా అంటారు కదా. సో నాకైతే అంతగా తెలీదు, బట్ జీవితం అంటే చేదు, తీపి అన్ని జ్ఞాపకాలు ఉంటాయని చెప్తారు కాబట్టి సో ఈరోజు నేనైతే ఉగాది పచ్చడి చేయబోతున్నాను. సో మీకు అది ఎలా చేయాలో అనేది నేను చూపించబోతున్నా. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది టు ఎవ్రీవన్. అందరూ హ్యాపీగా మన జీవితం ఎలా చేదుగా తీపిగా ఎలాగున్నా మనం ముందుకు కొనసాగిపోతూ అందరితో సంతోషంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. హ్యాపీ ఉగాది అండి. కమ్ లెట్స్ గో ఇన్ టు ద వీడియో. కమ్. హాయ్ అందరికీ. ఇప్పుడైతే నేను ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. సో ఇక్కడైతే ముందుగా ఒక మ్యాంగో తీసుకున్నానండి. చూసారా, సీజన్లో ఫస్ట్ మ్యాంగో అయితే నా చేతిలోకి వచ్చేసింది. అసలు స్మెల్ అండి సూపర్. సో ఇప్పుడైతే ఈ మ్యాంగోని నేను హాఫ్గా కట్ చేస్తున్నాను. ఈ హాఫ్గా కట్ చేస్తున్న మ్యాంగోలో హాఫ్లో ఇంకో హాఫ్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. అంటే ఈక్వల్గా హాఫ్ చేసి ఒక హాఫ్ తీసుకొని దాంట్లో హాఫ్. సో మనకి పుల్లదనం ఎలా అంటే మన చాయిస్ అనమాట. సో మనకి ఎంత పుల్లదనం కావాలంటే మనం అన్ని ముక్కలు వేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడైతే నేను సీడ్ తీసేసాను. సో ఇలా చూపించాను కదా అండి. చూడండి, 2 హాఫ్స్. ఈ 2 హాఫ్స్లో ఒక హాఫ్లో హాఫ్ మాత్రమే యూజ్ చేస్తున్నా. ఇప్పుడు హాఫ్ని అయితే సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. చూసారా, ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. సన్న ముక్కలు అయితేనే మనకి తినేటప్పుడు ఒక్కొక్కటిగా తగులుతుంటే మంచి రుచిగా ఉంటాయి. ఇంతేనండి, ఇంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే చాలు. ఇప్పుడైతే నేను కొంచెం కల్లుప్పు అండ్ మిరియాలు తీసుకున్నాను. అండ్ ఇక్కడ చూసారా ఇంగ్రీడియంట్స్. ఇక్కడ ఇంతకుముందే సన్నగా తరిగి పెట్టుకున్న మామిడి ముక్కలు, కొంచెం బెల్లం, కొంచెం శనగలు, అండ్ ఇది వేప పూలు అండి కొద్దిగా. అండ్ ఇక్కడైతే చింతపండు బాగా నానబెట్టి దాని గుజ్జు మాత్రం తీసుకున్నాను. అన్నీ ఇంకోసారి చూసేసుకున్నామా. శనగలు 1 స్పూన్ అవుతుంది అండ్ వేపపూలు 1 స్పూన్ చాలండి. అండ్ చింతపండు ఒక 2 పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. అయితే ఇక్కడ రాళ్ళుప్పుని మిరియాలని దంచుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆ బౌల్లోకి వేసుకొని మనం మిక్స్ చేసుకుందాం. ముందుగా అయితే వేపపూలు వేసేసాను. చేదు అనేది ఉంటుంది కదా లైఫ్లో. ఇప్పుడు శనగలు. ఇది మా అమ్మమ్మ మాకు నేర్పించింది. అంటే మా అమ్మకు నేర్పిస్తే మా అమ్మ నాకు నేర్పించింది. శనగలు అయితే వేసేసాను. నెక్స్ట్ బెల్లం వేసుకుందామండి. ఇప్పుడు బెల్లం వేసుకొని మొత్తం కొంచెం కూడా మనము పక్కకు తీయకుండా ఎంతైతే తీసుకున్నామో మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేస్తాము. అండ్ మామిడి ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ మాత్రం సైజు ఉంటే సరిపోతుంది. మరీ లావుగా కాదు, అలానే మరీ సన్నగా కాదు. ఇప్పుడు రాళ్ళుప్పు, మిరియాలు. పాతకాలపులో ఉన్న కారం, ఉప్పు ఇదే అంట. సో ఇవే వాడుతున్నాను నేనైతే. కొంతమంది కారం కూడా వాడతారు, అది ఆప్షనల్. అండ్ చింతపండు రసం అయితే పోసేసాను. మరీ నీళ్ళగా ఉన్న చింతపండు రసం కాదండి, కొంచెం థిక్గా ఉండాలి. ఏమంటే బెల్లం కరగగానే దాంట్లో కూడా వాటర్ వస్తాయి కాబట్టి ఇలా ఉంటే చాలు. అంతే, రెడీ అయిపోయింది. మనకి ఎంతో రుచికరమైన మన ఉగాది పచ్చడి రెడీ. దేవుడికి పెట్టి తినేద్దామా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.